అమరావతి రీలాంచ్లో భాగంగా 1,00,000 కోట్ల రూపాయల అమరావతి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఐకానిక్ భవనాలకు శంకుస్థాపనలు చేస్తారు మోదీ. 57,962 కోట్ల విలువైన డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వే ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే 3,680 కోట్లతోటి నిర్మించిన పలు నేషనల్ హైవేలను ప్రారంభిస్తారు ప్రధాని. 254 కోట్లతో నిర్మించిన కాజీపేట, విజయవాడ 3వ లైన్ను, బుగ్గనపల్లి, పాణ్యం రైల్వే లైన్లను ప్రారంభించనున్నారు. అలాగే వైజాగ్లో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్కు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. కృష్ణా జిల్లాలో 1,500 కోట్లతో నిర్మించే క్షిపణి పరీక్షా కేంద్రాన్ని వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు ప్రైమ్ మినిస్టర్. సభా ప్రాంగణం నుంచి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏమిటి, ఎలా ఉంది హడావిడి? ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? 5 లక్షల మంది దాకా వస్తారని అంచనా వేస్తున్నారు కదా. సో నెమ్మదిగా జనం వస్తున్నారు అక్కడికి. ఏం జరుగుతోంది అక్కడ? భారీగా జనం అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వేల సంఖ్యలో బస్సులు ప్రాంగణానికి చేరుకుంటున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో వాళ్ళందరికీ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మందడం గ్రామస్తులు ఉన్నారు, రాజధాని ప్రాంత రైతులు. ఈ ప్రాంతంలో ఈ గ్రామస్తులు ఎట్లాంటి అభిప్రాయాలతో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ప్రధానంగా మీ గ్రామంలో భారీ కార్యక్రమం జరుగుతుంది. మీరు ఇచ్చిన భూముల్లో అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది. ఎలా చూస్తున్నారు ఈ ఘటనని? చాలా సంతోషంగా ఉందండి. ఈ యొక్క అమరావతి రాజధాని ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది రాజధాని అండి. ఇది ఓన్లీ ఇక్కడ అమరావతి రైతుల కోసం మాత్రమే కాదు, ప్రతి 5 కోట్ల మంది ఆంధ్రలో రాజధాని ఇది. మన చివరి కుప్పం దగ్గర నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి ఒక్కళ్ళ రాజధాని ఇది. మనం ఈ యొక్క రాజధాని మన శంకుస్థాపన చేసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఇది అందరి ప్రోగ్రాం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క రాజధానికి మన 5 కోట్ల ఆంధ్రులు వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించాలి. మన చంద్రబాబు నాయుడు గారికి, మన నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ మద్దతు తెలపాలి. ఒక అమరావతి ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నాం. దీనికి అందరికీ ఆశీస్సులు ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళందరూ దీని యొక్క దీవెనలు అందరినీ ఆహ్వానిస్తారు. ఇక్కడ కుల మతాలు ఎటువంటి భేదాలు ఇవ్వండి, అందరూ ఒకటేనండి. మన తెలుగు వాళ్ళం, మన ఆంధ్రులం. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని ఇది. ఇక్కడ కులాలు మతాలు ఏమి ఉండవు. 5 కోట్ల ప్రతి ఒక్కళ్ళ రాజధాని ఇది, మన తెలుగు వాళ్ళ రాజధాని. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటారు? మీది ఒక చిన్న గ్రామం, ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. సో మీరు భవిష్యత్తు ఎలా ఉంటుందని ఊహిస్తున్నారు? ఈ ప్రాంతంలో యువత కావచ్చు, వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తు ఇది హైదరాబాదు దాటిపోతుంది, బెంగళూరు దాటిపోతుంది. ఇది మన ఇండియాలోనే ఢిల్లీ స్థాయి తలదన్నే రాజధాని ఇక్కడికి రాబోతుంది. ఎందుకంటే మన విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన రాజధాని ఇది. ఇప్పుడు దాకా మనము సింగపూర్, టోక్యో ఇవన్నీ చెప్పుకున్నాము. మళ్ళీ ఇటు న్యూజెర్సీ, ఇట్లా మనది కూడా అమరావతి ఈజ్ ద వరల్డ్ బ్రాండ్ క్యాపిటల్ అని మన తెలుగు వాళ్ళకి మన సార్ అందిస్తున్నారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది కొన్ని శతాబ్దాల పాటు అసలు ఇక మన అప్పుడు శాతవాహనులకి మనకి ఇట్లా ఊహించారా ఇది ఈ కార్యక్రమం జరుగుతుంది, మళ్ళీ ఇంత గ్రాండ్గా ఇంకొకసారి అమరావతి తిరిగి రైజ్ అవుతుంది అన్నట్టుగా? ఇది మన రైతుల యొక్క త్యాగ ఫలం అండి. దగ్గర 1700 రోజుల పాటు మా రైతులు అందరూ ఇక్కడ ధర్నాలు చేశారు. ఇది మన రైతుల యొక్క త్యాగ ఫలం, ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ యొక్క అదృష్ట భాగ్యం అని మేము చెప్తాము. ఎక్కడి నుంచి వచ్చే పెద్దన ఏం చెప్తారు? జరుగుతున్న కార్యక్రమం అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది. నెంబర్ 1గా చెప్తాను. ఇది మాది పొన్నూరు, పెదకాకాని నుంచి, పెదకాకాని మండలం పెదకాకాని నుంచి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ వచ్చి రావటం వలన ఇది కుల మతాలుగా అతీతంగా జరుగుతుంది. ఒక పండగ వాతావరణం జరిగేటట్టుగా జరుగుతుంది. నెంబర్ 1 ఇది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలైతే తమ అభిప్రాయాలని పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతం భవిష్యత్తులో టోక్యో, సింగపూర్ లాంటి మహానగరంగా అభివృద్ధి చెందబోతోంది. ఈ ప్రాంత ఆంధ్రుల ఇది కలల ప్రాజెక్ట్. ఇది కేవలం ఒక పునర్నిర్మాణ ప్రాజెక్టుగా మాత్రమే కాదు, ఇది 5 కోట్ల మంది ఆంధ్రుల కలల ప్రాజెక్ట్ అని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి పోలీసులు అయితే ఇక్కడ భారీగా చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధాని వచ్చే మార్గం కాబట్టి ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా రెస్ట్రిక్షన్స్ అమల్లోకి వచ్చిన పరిస్థితి నేపథ్యంలో వచ్చిన వాళ్ళందరికీ అవసరమైన ఏర్పాట్లు, మంచినీరు, మజ్జిగ, ఫుడ్ లాంటివి అందించే కార్యక్రమం జరుగుతుంది. మరొకవైపు మరి కాసేపట్లోనే మరొక 2 గంటల్లో ప్రధాని 2:30 గంటల్లో ఇక్కడ చేరుకోబోతున్న నేపథ్యంలో భారీ ఎత్తున అయితే ఆయన కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది.